गुरुदेव दत्त अवधूत चिंतन श्री गुरु दत्तात्रेयाय नमः। गुरुदेव दत्त మిత్రులారా, మానవుడి మనుగడలో జీవన ప్రయాణంలో అందరికీ ఎన్నో కష్టాలు దుఃఖాలు ఎన్ని యుద్ధం అందరికీ వస్తూ ఉంటాయి. వీటికి సరైన ఉపాయం ఏమిటి, సరైన మనం ఎలా నడుచుకుంటే ఇలా కష్టం వచ్చింది అయితే అన్ని కష్టంలో అసలు గురుదేవా నాకు పెద్ద కష్టం వచ్చి పడింది, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలి, నా పూర్వజన్మ కర్మలు ఎక్కువయ్యాయి, ఎలాగ బయటపడాలి అనుకునే వారికి అద్భుతమైనది ఏంటంటే అభిషేకం. ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం చేయగలిగితే వారికి ఎలాంటి కష్టమైనా కూడా నివారించబడుతుంది. అంటే వాళ్ళకి ఏ కర్మ వచ్చిందో తెలియకుండా కర్మలు వేధిస్తే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోషకాలం అంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వారు చక్కగా రుద్రాభిషేకం నందీశ్వరుడికి శివుడికి చక్కగా అభిషేకం చేసి ఇద్దరికీ హారతి ఇచ్చి, ఇద్దరికి కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పండ్లు పెట్టి హారతి ఇచ్చి, ఇద్దరికి నందీశ్వరుడికి హారతి ఇచ్చి, ఇద్దరికి పూలు పెట్టి హారతి దండం పెట్టుకుంటే అన్ని కర్మలకు ఉపాయం దొరుకుతుంది, ఆ కర్మ నివారణ జరుగుతుంది. అంటే రెండింటికి అభిషేకం నందీశ్వరుడికి చేయాలి, శివుడికి చేయాలి. నందీశ్వరుడికి పూలు, శివుడికి పూలు, నందీశ్వరుడికి నైవేద్యం, శివుడికి నైవేద్యం పెట్టి ఇద్దరి కలిపి హారతిస్తే ఇది భైరవ తంత్రములో యోగ తంత్రం. అంటే కర్మను నివారించే తంత్రం అన్నమాట. ఇది మనిషి కష్టాల నుంచి బయటపడే తంత్రం. దీంతో పాటుగా ఈ ఛానల్ వారు చేస్తున్న